హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను మునగాకు పచ్చడి చేస్తున్నా. లేత ఆకు తీసుకున్నా నేను, ఎందుకంటే లేత ఆకు అయితే బాగుంటుంది, అందుకని లేత ఆకు తీసుకున్నా నేను. మునగాకు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి: కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల జీలకర్ర, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, నిమ్మకాయ కంటే తక్కువగా చింతపండు, ఒక ఎల్లుల్లిగడ్డ తీసుకున్నా. పొయ్యి ముట్టించి బాండీ పెట్టాను. ఒక పావు నూనె వేస్తున్నా. ఇప్పుడు మిరపకాయలు వేసేస్తున్నా. 2 మిరపకాయలు 2 ముక్కలుగా చింపుకోవాలి. ఉల్లిపాయలు వేసేస్తున్నా. జీలకర్ర వేస్తున్నా. కొంచెం దూరగా వేసుకోవాలి. ఇప్పుడు 2 ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఒక పావు నూనె కూడా వేసుకున్నాం. ఇప్పుడు మునగాకు బాగా నీళ్ళలో కడుక్కోవాలి. మునగాకు కూడా వేసేస్తున్నాం. బాగా సిమ్లో పెట్టి బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని చింతపండు కూడా వేసేస్తాను. చింతపండు కూడా బాగా ఉడికిన తర్వాత కొంచెము పసుపు కూడా వేసేస్తాను. సరిపడా ఉప్పేసి మిరపకాయలు మాత్రం మిక్సీ పట్టాను. ఇప్పుడు ఉడికించుకున్న టమాటా, మునగాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు 2 పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒక్క రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. మునగాకు పచ్చడి అయితే రెడీ అండి. మునగాకు వారానికి 2 సార్లు తింటే హెల్త్కి మంచిది. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా తినండి. ఇది పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.